అన్నయ్య గారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య గారు? ఎవరు? నువ్వు ఇంకా పడుకోలేదేంటి ముసల్దానా? ఏమిటన్నయ్య గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? మీరా? ఏం లేదమ్మా, అలా వాకింగ్కి వెళ్తున్నాను. ఒంటరిగా ఏం వెళ్తారండి? పోనీ మా ఆయన్ని తోడిచ్చి పంపించమంటారా? అవసరం లేదమ్మా, నాకు అలవాటే, నేను వెళ్తా. ఏంటి పెద్దయినా కర్ర తీసుకుని బయలుదేరారు? కుక్కలు ఏమైనా ఎంట పడతాయి, కొడదామనేమో. అలా ఈవినింగ్ వాక్ వెళ్తున్నాను అయ్యా. ఈవినింగ్ వాకింగ్ ఈవినింగ్ కదా చేస్తారు? అంటే ఈవినింగ్ చెయ్యలేదని ఇప్పుడు బయలుదేరుతున్నానన్నమాట. మీ అంతటి మీరు ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్ వెళ్ళిపోతే లోపల బామ్మగారు ఏమైపోతారు? ఏమండి మీ కావిడ బామ్మేంటండి? పోనీ అత్తయ్య గారు అనుకో. అయ్యో, దానికి అది అలవాటేనయ్యా. నేను వాకింగ్కి వెళ్ళగానే తాను తలుపులు గట్టిగా బిగించేసుకుని లోపల కూర్చొని పారాయణం చేసుకుంటూ ఉంటుంది. నేను వచ్చే వరకు ఎవరు డిస్టర్బ్ చేయకండి. చేస్తే ఏమవుతుందో? కొడతదా? కొట్టడం కాదయ్యా, కరుస్తుంది. 2-3 సార్లు నన్ను అలాగే కరిచింది. అమ్మమ్మో, మేమే కనిపించుకోగాని మీరు రండి. అలాగే, జాగ్రత్త. కరుస్తుందంట, ఇదే అలవాటు. అమ్మో, రే బాలు, ఇరుక్కుపోయావరా మనం. ఏమైంది? అవేదో ఇంటికి వెళ్ళిపోయింది కదా. లాక్ అయిపోయిందిరా, రేపు తను రాకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు మావా? తను రాకపోతే, అందరి ముందు నేను దొరికిపోతే, ఇలా మారు వేషాలు వేసుకొని వచ్చామని తెలిస్తే అందరి ముందు పరుగు పోదా? ఇక వాళ్ళిద్దరం కలవడం కాదు కదా, లైఫ్లో ఇంకెప్పటికీ కలవరు. రే, వేద సంగతి తర్వాత చూసుకుందాం కానీ ముందు నువ్వు ఈ గెటప్ తీసి ఒకసారి మీ నాన్న కనపడు, లేదంటే అరిచి అరిచి గొంతండి చచ్చిపోయేలా ఉన్నాడు. సరే. అంజీ, ఏంటమ్మా? అయ్యో, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? అమ్మా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదని ఒప్పుకున్నానమ్మా. ఒక పక్క మీ బావ, ఇంకో పక్క నువ్వు ఎడాపెడా వాయించేస్తున్నారమ్మా. టెన్షన్తో హెయిర్ ఫాల్ వచ్చేలా ఉందమ్మా నాకు. నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా. వాళ్ళొచ్చి తలుపు కొట్టే లోపు నువ్వు ఆ గదిలో ఉండాలి. అయ్యో, ఎలా అంజీ? ఇదిగో ఇదిగో, ఇలాంటివన్నీ నాకు తెలీదు. తలుపులు తెరిచే వరకు నువ్వు అక్కడ ఉండాలి, అంతే. నువ్వు లేవనుకో మొత్తం పులిహార అయిపోతుంది. సరే, నేనే ఏదో ఒకటి చేస్తాలే. ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటే? నేను మా ఫ్రెండ్ ఇంటికెళ్ళి రేపుండి ఎల్లుండి వస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఎప్పుడు పోతున్నావో తెలియట్లేదు, ఎప్పుడు వస్తున్నావో తెలియట్లేదు. ఇందాకనొచ్చి అప్పుడే వెంటనే ఫ్రెండ్ ఇంటికని బయలుదేరుతున్నావేంటి? ఏం అక్కర్లేదు. అది కాదమ్మా, రేపా ఇంట్లో ఎవరిదో షష్ఠి పూర్తి ఫంక్షన్ అంట కదా. ఆ ఇంట్లో ఫంక్షన్ అయితే నీకేంటంట? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. రేపు వాళ్ళు మేళాలు తాళాలు పెట్టి డమడమా డమడమా అని వాయిస్తూ ఉంటే నేనెలా చదువుకోవాలి? అందుకే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ చదువుకుంటాను. అదే నిజమే. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరా అని? అంటే తన పేరు, అడ్రస్, పిన్ కోడ్ అన్నీ చెప్పాలా నీకు? ఎందుకే అంత కోప్పడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, పక్క వీధిలోనే తను ఉంటుందని చెప్తుంటే. వెళ్తాను. అంజీని తోడు తీసుకెళ్ళు. సరే సరే, ఒంటరిగా ఏం వెళ్తావని చెప్తున్నాను. ఏం పర్వాలేదు, నేను వెళ్తాను.
ఓకే బాయ్. ఏ తల పగిలిపోతుంది. అంజీ. ఆ, అమ్మా వచ్చేసావా? ఆ, ఆ, అమ్మని ఏదో బురిడి కొట్టించి బయటపడ్డాను. ఆ. అవును, ఇంతకీ బాలుబావ ఇక్కడ? ఈయన ఇంకా రాలేదు. ఆ బాలుగాడు చూస్తే ఆడు రాలేదు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? హ్మ్? ఏంటన్నా అలా అరుస్తావు? అదిగో చూడు అక్కడున్నాడు. ఒరేయ్, నేను అరిచింది నీకెప్పుడు పడిందిరా? వీడేంటి ఈ గెటప్ లో ఉన్నాడు? అయ్యో. ఆ, నేను నీ కొడుకును కాదా? తండ్రి అరుపులు కొడుకుకే వినిపిస్తాయి. ఒరేయ్, నువ్వు కనపడలేదని టెన్షన్ ఉండదా ఇక్కడ? ఆ ముసలోళ్ళది ఎవరిదో రేపేమో షష్ఠి పూర్తి ఫంక్షన్ అంటున్నారు. కృష్ణారామ అంటూ గదిలో కూర్చోబోయా అంటే ఆ ముసలోడు ఎగరేసుకుంటూ ఊపుకుంటూ ఈవినింగ్ ఒకటి వెళ్ళిపోయాడు. అరే, నేను గురకాల కాపలా కాస్తున్నాను. నిర్మలా, నిర్మలా, బాలు వచ్చాడే. అబ్బా